ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఈ మాయలో దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే మనకి ఆ మనస్సులో సంకల్పాలు కానీ, ఇతరులు కానీ, భేదభావన కానీ, అన్యత్వము కానీ, కోరికలు కానీ, వాసనలు కానీ ఇవన్నీ మొదలవుతాయి. అసలు ఈ అహంకారం ఏమిటి అని మనం విచారిస్తే అది ఇప్పుడు శరీరం అనేది అచేతనం, కదలలేనిది. నేను అని అనలేదు. ఆత్మ శుద్ధ చైతన్యం, అది రూపాంతరం లేనిది. నేను అని అది అనలేదు. గాఢ నిద్రలో నేను అని ఎవ్వరూ అనరు. అయితే ఈ అహంకారం ఏమిటి? అచేతనమైన దేహానికి, ఆత్మకి నడుమ ఉండేది. దానికి అస్తిత్వం అంటూ ఏమీ లేదు అంటారు భగవాన్. దానిని అన్వేషించబోతే భూతం వలె మాయమైపోతుంది. చీకట్లో నీడ కదలిక వల్ల తన ప్రక్కనే భూతముందని ఎవరైనా అనుకోవచ్చు. పరీక్షగా చూస్తే అక్కడ నిజానికి భూతమే లేదని, తాను భూతమని కల్పన చేసుకున్నది ఏ చెట్టో కర్రో అని గ్రహిస్తాడు. అతనట్లా పరీక్షగా చూడకపోతే ఆ భూతమతనిని భయపెట్టేస్తుంది. చేయవలసిందల్లా నిశితంగా పరీక్షించటమే. అప్పుడు అనుగ్రహం చేత భూతం మాయమైపోతుంది. అసలు భూతం అక్కడ ఎప్పుడూ లేనే లేదు. అహంకారం కూడా అంతే. దేహానికి, శుద్ధ చైతన్యానికి నడుమ అగోచరమైన లంకె అది. అది వాస్తవం కాదు. దానిని పరీక్షగా గమనించనంత వరకు అది బాధ పెడుతూనే ఉంటుంది. కానీ దానికోసం వెతకడం ప్రారంభిస్తే అది లేనే లేదని తెలుస్తుంది. దీనినే విచారించటానికి ఒక కథ ఉంది. మనకి భగవాన్ చెప్తున్నారు. ఇప్పుడు హిందువుల పెళ్ళిళ్ళలో విందులు 5-6 రోజుల దాకా కొనసాగుతూ ఉంటాయి. వాటిల్లో ఒక సందర్భంలో ఎవరో అపరిచిత వ్యక్తిని ఎంతో ముఖ్యుడనుకుంటూ ఆడపెళ్లివారు అతనికి ప్రత్యేకమైన మర్యాదలు చేశారు. ఆడపెళ్లివారట్లా చేయటం చూచి వాళ్ళల్లో అతడు ముఖ్యుడు అనుకొని మగపెళ్లివారు కూడా అతనిని ఎంతో మర్యాద చేశారు. ఆ కొత్త మనిషికి అదంతా ఎంతో హాయిగా ఉంది. అతనికి నిజమేమిటో తెలుసు. ఒకసారి మగపెళ్లివారు ఒక విషయం గురించి ఆయనని సంప్రదిస్తే మంచిదని ఆడపెళ్లివారిని అతని గురించి అడిగారు. జరుగుతున్నదేదో పసిగట్టి అతను ఉడాయించాడు. అహం కూడా అంతే. దానిని వెతకనారంభిస్తే మాయమవుతుంది, లేకపోతే ఎన్నో చిక్కులు పెడుతుంది అని మనకి భగవాన్ ఈ కథ ఉపమానంగా మనకి బోధించారు. అంటే ఈ అహంకారము అటు ఆత్మ కాక, ఇటు జడమైన దేహము కాక మధ్యలో ఏర్పడిన ఒక చిత్త జడ గ్రంథి, ఒక ముడి లాంటిది. అది నిజంగా ఉన్నదే అంటే లేదు. నీకు తాత్కాలికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని దాని తాత్కాలిక సత్యం అన్నారు. ఒకవేళ అది గనక, అంటే నేనంటే దేహము అన్న భావన గనక నీకు నిజమే అయితే సత్యము ఎప్పుడు మారకూడదు. సత్యము అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా మార్పు లేకుండా ఉండాలి. కానీ ఈ నేను అనే భావన, నేనంటే దేహము అన్న భావన నీకు జాగృతావస్థలో ఉన్నది. దేహంతో తాదాప్యం చెంది ఉన్నది. అక్కడ మనస్సు ఉంది, దేహము ఉంది. మరి అక్కడ నీకు ప్రపంచం తోస్తుంది, ఇతరులు తోస్తున్నారు. భగవంతుడు నీకు విడిగా ఉన్నాడని నువ్వు పూజ చేస్తున్నావు. అంతా భేదభావము, అన్యభావము ఏర్పడింది. మరి ఇది కనుక ఒకవేళ ఆ మనస్సు, ఈ దేహము, ఈ ప్రపంచము, ఇతరులు, లేకపోతే ఈ జీవుడు, ఇదంతా
ఈ భేదభావము, అన్యత్వము ఇవన్నీ కనుక నిజమే అయితే గాఢ నిద్రలో మరి ఇవన్నీ ఎందుకు లేవు? అన్నిటినీ పక్కన పెట్టేసి ఈ నేను విశ్రాంతి తీసుకుంటుంది కదా. మరి నీకు గాఢ నిద్రలో మనస్సు లేదు, దేహ భావన లేదు, ఇంద్రియాల యొక్క అనుభవం లేదు, బుద్ధి సూక్ష్మత లేదు, జగత్తుకు సంబంధించిన అంటే ప్రాపంచిక విషయాలు అక్కడ నీకు తోచట్లేదు, దానికి సంబంధించిన ఆలోచనలు లేవు. అన్నిటినీ నీవు వదిలేసి నీ సహజ స్థితిలోకి వెళ్తున్నావు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జాగృతావస్థలో నీకు మనస్సు ఉన్నట్లుగా అనిపిస్తుంది, దేహము నీకు సత్యం అనిపిస్తుంది. అదే గాఢ నిద్రలో మనస్సు లేదు, దేహము లేదు. మరి నీవు కలగంటున్నప్పుడు ఆ మనస్సు సూక్ష్మదేహంతో అక్కడ కలకంటుంది. అంటే అక్కడ స్థూల దేహం లేదు, కానీ సూక్ష్మదేహంతో అక్కడ కలకంటూ ఉంటుంది ఆ సూక్ష్మమైన మనస్సు. అంటే అక్కడ కేవలము మనస్సు మాత్రమే పనిచేస్తుంది. అందుకే ఆ మనస్సు తన కళలని సృష్టించుకుంటుంది. ఒకవేళ తన సృష్టించుకున్నది నిజమే అంటే అది నిజము కాదని నీవు పొద్దున్నే మేల్కొనంగానే కళ అసత్యమని చెప్తున్నావు. నీకు రాత్రిపూట ఒక కళ వచ్చింది. నీవు, నీ భార్య, పిల్లలు అందరూ ఎక్కడికో ఒక సర్కస్కు వెళ్ళి అక్కడ ఆ సర్కస్సుని మీరు చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ పెద్ద పెద్ద గుడారాలు, పెద్ద పెద్ద సింహాలు, వేనుగులు, ఒంటెలు, గుర్రాలు మొదలైన జంతువులు అన్నీ మీరు అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కళలో. ఆ మనసు సృష్టించుకున్నది. అక్కడ ఆ జంతువుల్ని ఆడించే, ఆ సింహాలను ఆడించే ఆ మాస్టర్ వచ్చి ఆ చివరి ప్రదర్శన చేస్తున్నాడు. ఆ సింహాలతో ఒక్కొక్క స్టూలు ఎక్కించటము, దిగించటము, అవన్నీ ఆ సింహాలతో ఆ ప్రదర్శన చేయిస్తూ ఉన్నాడు. ఒక సింహము ఆ ఒక బోను నుంచి తప్పించుకొని ఎదురుగా నీవు కూర్చున్న ఆ బెంచీ మీదకొచ్చి నిన్ను చూసి నీ మీద దూకింది. ఒక్కసారిగా నీవు భయపడిపోయి ఒక్క ఉదుటన లేచి కూర్చున్నావు. నీకు భయం వేసింది. ఆ సింహం వచ్చి నా గొంతు కొరికేసిందేమో, నా పంజా నా మీద విసిరిందేమో అని భయపడి ఒక్కసారి చూసుకున్నావు నీ గొంతుని. నీ గొంతు బాగానే ఉంది. పక్కన నీ భార్య, పిల్లలు అందరూ హాయిగా పడుకుంటూ ఉన్నారు. కొంత స్థిమితమైన తర్వాత కొంత మంచినీళ్ళు తాగి మళ్ళీ వచ్చి, ఆహా ఇదంతా కళ, ఇది అసత్యము కాదు, ఇది నిజము కాదు అని నీకు ఆ నా జ్ఞానము స్ఫురించి నీవు ఎటువంటి దుఃఖము లేకుండా, ఎటువంటి బాధ లేకుండా నీవు హాయిగా పడుకున్నావు. మరి ఇక్కడ చెప్పండి, పడక గదిలో ఉన్న ఆ యజమాని నిజంగా ఆ సర్కస్కు వెళ్ళాడా? ఒకవేళ వీడు కనుక ఆ సర్కస్కు వెళ్తే పడక గదిలో ఆ పడక మీద అతను ఉండకూడదు. ఎవరైతే కళ కంటున్నారో ఆ శరీరం అక్కడ ఉండకూడదు. ఆ కళలో ఆ సర్కస్లో ఉండాలి. మరి అక్కడ లేడు. మరి ఆ సర్కస్సు, ఆ గుడారాలు, ఆ ఒంటెలు, ఆ పెద్ద పెద్ద ఏనుగులు, సింహాలు, గుర్రాలు ఇవన్నీ వచ్చి నీ పడక గదిలోకి వచ్చాయా? రాలేదు. అంటే నువ్వు అక్కడికి వెళ్ళలేదు, అవి నీ పడక గదిలోకి రాలేదు. అంటే దీని అర్థము ఇదంతా మరి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అంటే నీ మనస్సులో జరిగింది. నీ లోపల నీ మనస్సు కల్పించుకున్నది, ఒక ప్రపంచాన్ని కల్పించింది, ఒక సర్కస్ని క్రియేట్ చేసింది. ఒక పెద్ద పెద్ద సింహాలు, ఏనుగులు, గుడారాలు అవన్నీ సృష్టించబడింది. ఎక్కడ సృష్టించాయి? ఇవన్నీ నీ మనస్సులో సృష్టించాయి. మరి ఇవన్నీ నిజమైన సృష్టి అంటే కాదు, కేవలము ఊహాజనితమైనవి, అంటే కల్పితమైనవి. ఒక ఇమాజినరీ క్రియేషన్, ఒక కల్పిత భావన అక్కడ కలిగింది. నీవు మేల్కొనంగానే ఇదంతా అసత్యము, అసలు నేను అక్కడికి వెళ్ళలేదు, అవి ఇక్కడికి రాలేదు అని నీకు తెలిసి వచ్చింది కదా. ఆ భయం పోయింది కదా. ఎందుకని? నీ కలలో చూసిన ప్రపంచము నీకు సత్యం కాదని మేల్కొన్న తర్వాత తెలిసింది. అదే జాగృత అవస్థలో కూడా
ఈ ప్రపంచము, నువ్వు చూసే ప్రపంచము కూడా ఒక కళ లాంటిది అని నీకు ఇక్కడి నుంచి మేల్కొన్నప్పుడు, అసలైన మేల్కొన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఈ జాగృత అవస్థలో నువ్వు చూసే ప్రపంచము కూడా కళ లాంటిది అని. అంటే ఇక్కడ నిజమైన మేలుకువ ఎప్పుడు రావాలి అంటే కేవలము అది ఆత్మ అనుగ్రహం చేత మాత్రమే, స్వరూప జ్ఞానము ప్రకటితమైనప్పుడు మాత్రమే నీకు ఇంకా ప్రపంచం అనేది ఒక కళ లాంటిది అని నీకు తెలుస్తుంది. ఆ స్థితి ఏర్పడుతుంది. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరులు కూడా ముచ్చపు చిప్పలో వెండి వలె కల్పనా మాత్రులే, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అని నీకు అటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మనస్సు చేసే మాయ ఇదంతా. అంటే జాగృతావస్థలో నీకు మనస్సుతో తాదాప్యము, దేహంతో తాదాప్యము రెండిటిది నీవు సత్యంగా భావిస్తున్నావు. మరి అదే మనస్సు, అదే నేను, అదే అహంకారము గాఢ నిద్రలో మనస్సు లేదు, అక్కడ దేహము లేదు. అలానే స్వప్నంలో నీకు కేవలము స్థూల దేహం లేదు, కేవలము సూక్ష్మమైన మనస్సుతోనే నీవు కలగంటున్నావు. అంటే రకరకాలుగా ఈ అహంకారం అన్ని అవస్థల్లోనూ రకరకాలుగా మారుతూ ఉన్నది. ఏ అవస్థలోనూ అది పర్మనెంట్గా ఉండట్లేదు. మారేది ఎప్పుడైనా మారేది అసత్యము, అది అనిత్యము. అది ఎప్పుడైనా సరే మారే వస్తువు, అది ఎప్పుడైనా కాలగర్భంలో కలిసిపోయేదే, అదేమి శాశ్వతమైన వస్తువు కాదు. మీరు దేహము చూసినా కూడా మీకు దేహము, మీరు పుట్టినప్పుడు బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత కౌమారం, తర్వాత వృద్ధాప్యం. అంటే ఈ శరీరము మొదట పుట్టినప్పుడు బాల్యము నశిస్తే, బాల్యము అక్కడ బాల్యంగా నీవు పెరుగుతావు, బాల్య దశలో నీవు పెరుగుతూ ఉంటావు. ఎప్పుడైతే బాల్య దశ నశిస్తేనే యవ్వనం వచ్చింది నీకు. ఈ యవ్వనము నశిస్తే కౌమార దశ వచ్చింది, కౌమారము నశిస్తే వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యము కూడా నశిస్తే చివరికి నీవు ఆ దేహం రాలిపోయి, అంటే దేహము మరణిస్తుంది. అంటే ప్రతి దశలోనూ ఈ దేహంలో కూడా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. మరి మారే ఈ దేహము సత్యమా? ఇది పర్మనెంట్ వస్తువా అంటే కాదు. మారేది ఏదైనా సరే అది కాలగర్భంలో కలిసిపోతుంది. మన దేహమే చెప్తుంది, మన దేహమే పుట్టినప్పటి నుంచి మరణించేదాకా అన్ని దశలు అది మారుతూ ఉన్నది. ప్రతి దశ నశిస్తేనే కొత్త దశ వస్తుంది. ఆ కొత్త దశ నశిస్తే మళ్ళీ ఇంకొక దశ వస్తుంది. ఇలా అన్ని దశలు మారుతున్నది. ఈ దేహం అన్ని దశల్లోనూ మారుతూ ఉన్నది. అలాగే ఈ మనస్సు కూడా 3 అవస్థల్లోనూ మారుతూ ఉన్నది. కాబట్టి మనస్సు అసత్యమే, దేహము అసత్యమే. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, కానీ ఆలోచనలు కూడా నశిస్తూ ఉన్నాయి. మీకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు అది ఎక్కువసేపు ఉండట్లేదు, మళ్ళీ వెంటనే మరుక్షణము అది నశిస్తూ ఉంది. దానికి కూడా చావు పుట్టుకలు ఉన్నాయి. అంటే అది ఆలోచన పుడుతుంది, నశిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ నశిస్తుంది. కాబట్టి పుట్టి నశించేది నీవు కాదు, ఆలోచన నీవు కాదు, దేహము నీవు కాదు, మనస్సు నీవు కాదు, ఇంద్రియాలు కూడా నీవు కాదు. నిద్రలో నీకు ఇంద్రియ అనుభవం కూడా లేదు. అలాగే బుద్ధి కూడా నీవు కాదు, బుద్ధి కూడా నీకు నిద్రలో అది లయమై ఉన్నది. ఈ అన్ని ఉపాధులు గాఢ నిద్రలో లయమై ఉన్నాయి. ఇలా ఈ ఉపాధులు తనకు తానుగా అవి మార్పు చెందుతూ ఉన్నాయి. కాబట్టి మారేది ఎప్పటికీ సత్యము కాదు. సత్యము అంటే మారనిది, అన్ని కాలాల్లోనూ అది పర్మనెంట్గా ఉండేది, మారని వస్తువు. దాంట్లో ఏ మార్పులు కానీ చేర్పులు కానీ ఉండని వస్తువు ఏదైతే ఉందో, ఏదైతే ఆ స్థితి ఉందో అదే సత్యము. కాబట్టి అటువంటి సత్యము ఏదయ్యా అంటే ఇదిగో ఈ అహంస్ఫురణ. అది ఈ కాలాలకి కానీ, దేశకాల వస్తువులకి కానీ, నీ ఇంద్రియాలకు కానీ, నీ ఇంద్రియాలతో కానీ, నీ బుద్ధితో కానీ,
నీ దేహంతో కానీ, నీ మనస్సుతో కానీ, నీ పంచభూతాలతో కానీ, నీ రాగద్వేషాలతో కానీ, నీ మనస్సులో చేసే గొడవలన్నిటితోనూ సంబంధం లేకుండా, అటు ద్వైతంతో సంబంధం లేకుండా, మాయతో సంబంధం లేకుండా, నీ అయిష్టాలతో సంబంధం లేకుండా, నీ యొక్క ప్రశంసలు విమర్శలతో సంబంధం లేకుండా, నీ యొక్క గౌరవము అగౌరవాలతో సంబంధం లేకుండా, నీ యొక్క లాభ నష్టాలతో సంబంధం లేకుండా, నీ యొక్క పుణ్య పాపాలతో సంబంధం లేకుండా, నీ యొక్క జనన మరణాలతో సంబంధం లేకుండా, నీ యొక్క మనసు సృష్టించిన ఆ యొక్క కర్తృత్వంతో సంబంధం లేకుండా, ఆ ప్రతికూలము అనుకూలముతో సంబంధం లేకుండా, నీ యొక్క కర్మ వికర్మ అకర్మలతో సంబంధం లేకుండా, కర్తృత్వ భోక్తృత్వాలతో సంబంధం లేకుండా, ప్రపంచంతో కానీ ఈశ్వరుడితో కానీ ఈ జీవుడితో కానీ సంబంధం లేకుండా, అది తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో, అది ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, అనంతంగా, అన్యత్వము లేకుండా, ఆలోచనలు లేకుండా అనంతంగా వ్యాపించి ఉన్న ఏకైక సత్యస్థితి అది. నేను ఉన్నాను అన్న స్థితి అది అపరిమితంగా ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్గా ఎరుక లేక ఉనికితో కూడి ఉన్నది. అది నీ స్వరూపము. దానిలో ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ ఏమీ లేవు. ఇప్పుడు చెప్పిన వీటితో ఏ దాంతోనూ సంబంధం లేకుండా అది తనకు తానుగా రమిస్తూ తన్ను తాను తెలుసుకుంటూ ఉన్న ఏకైక సత్య స్థితి అది. ఈ సృష్టిలో తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన ఏకైక ఉన్నది ఏంటయ్యా అంటే అదే అహంస్ఫురణ. ఇటువంటి ఈ అహంస్ఫురణని ఆధారం చేసుకొని ఇప్పుడు చెప్పిన ఈ మాయ అంతా, ఈ ద్వైతము అంతా అది ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉన్నది. ఆధారమే కానీ భిన్నము. అంటే ఆత్మకి అనాత్మకి ఎటువంటి రాకపోకలు లేవు. ఆత్మకి అనాత్మలో మధ్య ఏ వారధి నిర్మించబడలేదు. ఈ దేహాత్మ బుద్ధి క్షణమైనా నిలవలేదు ఈ అహంస్ఫురణ లేకుండా. అంటే నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో దానిని ఆధారం చేసుకుని ఉన్నది ఈ అహం దేహము, ఈ దేహాత్మ బుద్ధి. ఎలా అయితే బంగారము లేకుండా ఆభరణము నిలవలేదో, ఈ అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణమైనా నిలవలేదు. ఎందుకంటే దానికి ఊపిరి ఆలోచనలు. ఆ ఆలోచనలు రావటానికి కారణము ఈ అహం స్ఫురణ. కానీ భిన్నము. అహం స్ఫురణలో ఆలోచనలు లేవు, అహం దేహంలో ఆలోచనలు ఉన్నాయి. అహం స్ఫురణలో అన్యత్వం లేదు, అహం దేహంలో అన్యత్వం ఉంది. అహం స్ఫురణలో భేదము లేదు, భేద దృష్టి లేదు, అభేద దృష్టి కలిగినది. అహం దేహము భేదభావము కలిగి ఉన్నది. అందుకని ఇది ఇతరులలో స్త్రీ అని పురుషుడని ఇంత లింగ భేదము చూస్తుంది. ఇటువంటి మనస్సు నిజంగా ఉందా అంటే లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎండమావులు లాంటిది. ఇప్పుడు గొడ్రాలి బిడ్డ లాంటిది. గొడ్రాలికి ఏమన్నా బిడ్డ ఉంటుందా? ఉండదు కదా. కుందేటి కొమ్ము లాంటిది. కుందేలుకి ఏమన్నా కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. అలా అనిపిస్తుంది ఎండమావుల్లాగా. అంటే సూర్య కిరణాలు ఆ ఆధారము, అక్కడ నీరు కనిపించటానికి ఆధారం ఏంటి? సూర్యకిరణాలు. అలానే ఈ అహంకారము ఉన్నట్లుగా భ్రమింపజేయటానికి ఆధారము ఆత్మే. కానీ ఆత్మకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సూర్యకిరణాలకిను ఉన్న ఆ ఎండమావిలో ఆ నీటి కుంటకి ఆ నీరు కనిపిస్తున్న ఆ నీరుకి ఏ సంబంధము లేదు. కాబట్టి మనస్సు అనేది లేదు అసలు. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. సమస్య లేదు కాబట్టి ఇక్కడ పరిష్కారం కూడా లేదు. అందుకే భగవాను నీవు కనుక కొంత విచారణ చేస్తే అది నీకు దాని స్వరూపం ఏమిటో అసలు నీకు తెలియకుండానే మాయమైపోతుంది అంటారు. మీరు అసలు ఆలోచన అంటే ఏమిటో గమనించండి. అసలు కళ్ళు మూసుకొని అసలు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది, అసలు ఈ ఆలోచన స్వరూపం ఏమిటి అని మీరు కొంత విచారణ చేస్తే కనుక మీకు అది దొరకదు. ఎందుకని? అది అక్కడ లేదు కాబట్టి. ఉంటే మనకిప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. దొంగ ఉంటే వాడు దొరుకుతాడు.
ఇక్కడ దొంగ లేడు అసలు. మరి అనొచ్చు, మరి ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా, ఇతరులు కనిపిస్తున్నారు కదా, ఈ దేహం నాకు కనిపిస్తుంది కదా, మరి భగవంతుడు నాకు ఎదురుగా నాకు నేను పూజ చేస్తున్నాను కదా, మరి వీళ్ళందరూ ఇతరులు లేరంటారేమిటి, ఇదంతా సత్యముగా కనిపిస్తుంది కదా అని అనుకోవచ్చు ఈ అహంకారం. అందుకే భగవాన్ అంటారు, ఇది తాత్కాలిక సత్యమే. ప్రపంచం వచ్చి ఎప్పుడు నేనంటే ప్రపంచము అని ఎప్పుడైనా చెప్పిందా? నేనంటే దేహము అని ఎప్పుడైనా దేహం చెప్పిందా? భగవంతుడు వచ్చి నేనంటే భగవంతుణ్ణి, నేనున్నాను అని ఎప్పుడైనా చెప్పాడా? ప్రపంచాన్ని గుర్తించేది ఎవరు అసలు? ప్రపంచాన్ని చూసేది ఎవరు? నీవు. ఈ మనస్సుతో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు, ఈ దేహాన్ని చూస్తున్నావు. నీవు మేల్కొని ఉన్నప్పుడు ప్రపంచం వచ్చి నేను నిజంగానే ఉన్నాను అన్నదా? దేహం వచ్చి నేను నిజంగా ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పిందా? ఎప్పుడు చెప్పలా. తనంతట తానే సంసితమయ్యి, తనంతట తానే అభివ్యక్తమై, నిత్యమై ఏ పరివర్తనము చెందనిదే వాస్తవం కాగలదు. కానీ ప్రపంచం తనంతట తానే సంసితమైందా? మనసు సహాయం లేకుండా ఎప్పుడైనా మీకు అది గోచరించిందా? ఇది చూసేది ఎవరు? ఈ మనస్సుతో నీవే కదా ప్రపంచాన్ని తెలుసుకుంటుంది, నీవే కదా ఈ దేహాన్ని చూస్తుంది. నిద్రలో మనస్సు లేదు, ప్రపంచము లేదు. సరే, నీకు నిద్రలో ప్రపంచం లేదు, మరి నీవు మేల్కొన్నప్పుడు ప్రపంచం వచ్చి నేను నిజంగానే ఉన్నాను అందా? ఎవరంటున్నావు? నీవంటున్నావు. ఒకవేళ ప్రపంచమే గనక నిజమే అయితే నీకు ప్రపంచంలో ఏదన్నా, మీరు ఒక వస్తువు కానీ ఏదన్నా తీసుకోండి, ప్రపంచంలో మీకు ఏదైనా శాశ్వతమైన శాంతిని ప్రపంచం నుంచి మీరు పొందగలుగుతున్నారా? లేదు కదా. కాబట్టి నీవు కొంత విచారణ చేస్తే నీకు కొంత అవగాహన వస్తుంది. ప్రపంచం వాస్తవం కాదు, అది మారుతూ ఉన్నది. మారేది ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, మరి అందరూ మన కళ్ళ ముందు ఉన్నారా? మన తాత ముత్తాతలు మరి వాళ్ళు ఎవరన్నా ఇప్పటిదాకా ఉన్నారా? వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు కదా. రేపు నీ పరిస్థితి కూడా అంతే. ఈ దేహమేమీ శాశ్వతం కాదు, కానీ ప్రపంచంలో ఉన్న మనుషులు ఏమీ శాశ్వతంగా ఉండట్లేదు. ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రపంచం కూడా నీకెందుకు అన్నారు భగవాన్. అది సృష్టించిన భగవంతుడు చూసుకుంటాడు. ముందు నువ్వెవరువో తెలుసుకో, అది తేలిపోవాలి అంటారు భగవాన్. నీవు కొంత అవగాహనతో ఈ ప్రపంచం వాస్తవం కాదు, ఆ ప్రపంచాన్ని గుర్తించేది నేను అని నువ్వు అనుకోకపోతే నీ మనస్సు ప్రపంచం వెంట పడుతూనే ఉంటుంది. ఉన్నది ఒకే సత్యమే అయినా పైకి కనపడేదే వాస్తవం అనుకుంటే నీకు యథార్థం ఎప్పుడు తెలియదు నీకు. అందుకే అసలు ఈ అజ్ఞానం ఎందుకుంది? ఈ ప్రపంచము కానీ, ఈ బంధాలు కానీ, రాగద్వేషాలు కానీ, లేకపోతే ఈ జీవుడు కానీ, అహంకారం కానీ ఎందుకుంది? వీటి ద్వారా సత్యాన్ని తెలుసుకుంటానికి. ఇవి వాస్తవం కాదు, సత్యం అనేది ఒకటి ఉన్నది అని నీవు అవగాహన చేసుకుంటానికి. నీవు చీకటిలో త్రాడును తొక్కి సర్పమని నీవు మోసపోవచ్చు. ఆ త్రాడు సర్పమేనని నీవు ఊహించుకున్నంతసేపు త్రాడుని త్రాడుగా గమనించలేవు. లేని సర్పమే నీకు వాస్తవం అవుతుంది. వాస్తవమైన త్రాడు మాత్రం లేనట్టే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ మనకి ఏం చెప్తున్నారు? నీవు సర్పము చూసి త్రాడుని చూసి సర్పం అనుకున్నావు. నీవు విచారణ చేయకుండా అదే వాస్తవం అనుకుంటున్నావు. లేని సర్పాన్ని నీవు నెత్తి మీద పెట్టుకొని దుఃఖిస్తున్నావు. అంటే ఆ ఆలోచనలు నెత్తి మీద పెట్టుకుంటూ ఆలోచనల ద్వారా నీవు మనసులో తెచ్చుకుంటున్నావు లేని సర్పాన్ని. నీవు ఆ భయమేసింది. అందుకనే కొంత విచారణ చేసి అసలు నిజంగా నన్ను కరిచింది సర్పమేనా? ఒకవేళ నన్ను కనుక సర్పం కరిస్తే అక్కడ కొంత నాకు, ఒకవేళ నేను కనుక సర్పాన్ని తొక్కితే అక్కడ నాకు కొంత మెత్తగా అవ్వాలి, కాలు కింద కొంత మెత్తగా తగలాలి. లేదంటే నాకు కొంత, ఒకవేళ సర్పమే కనుక కరిచినట్టయితే కొంత నొప్పి రావాలి, కొంత గాయం ఏర్పడాలి అని నీవు కొంత విచారణ చేస్తే నీకు కొంత మనసు స్థిమితం అవుతుంది. ఎప్పుడైతే నీకు మనస్సు స్థిమితమైందో నీకు వివేకము పెరుగుతుంది. ఒక వివేకం అంటే నీకు చీకటిలో ఒక టార్చి లైట్ లాంటిది. ఆ బుద్ధి సూక్ష్మతనిస్తుంది. ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా అరే ఇక్కడ నిజంగా నేను తొక్కింది పాము కాదేమో, ఎందుకంటే నాకు మెత్తగా తగలలేదు కదా అని నీవు కొంత విచారణ చేయటం వల్ల నీకు ఇది నిజము కాదు అన్న, ఇది అసత్యము అన్న అవగాహన వస్తుంది. అందుకే భగవాన్ విచారణ అవశ్యం అంటారు. అవిచారం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. ఎంతసేపు బంధాలు, బంధుత్వాలు, రాగాలు, ద్వేషాలు, ప్రపంచము, లేకపోతే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఇవన్నీ నిజమనుకుంటే
అదే సత్యం అనుకుంటే ఇక నీవు ఎప్పుడు అంతర్ముఖం అవ్వగలవు, ఎప్పుడు నీవు ఆ అనుగ్రహాన్ని నీవు పొందగలవు? ఎంతసేపు ఇదే వాస్తవం అనుకుంటే నీకు ఇంకా యథార్థము తెలియదు. ఇప్పుడు మనము భగవాన్ ఏం చెప్తున్నారు, అసలు నువ్వు పుట్టిందే నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటానికి, అంతకు మించి నువ్వు చేసేది ఏం లేదు ఇక్కడ. నీవు నీ స్వరూపం ఏమిటో తెలుసుకుంటానికి, నువ్వు అంతర్ముఖుడవయ్యి నీ స్వరూపం ఏమిటో తెలుసుకుంటానికి నువ్వు భూమి మీదకి వచ్చావు, జన్మ తీసుకున్నావు. అసలు నేను పుట్టలేదు అని గ్రహించటానికి నువ్వు వచ్చావు. అంతేగాని నేను పుట్టాను, నేను దేహం పోతే నేను పోతాను, దేహం మరణిస్తే దేహం పుడితే నేను పుడతాను, దేహం మరణిస్తే నేను కూడా పోతాను అని దాంతోపాటు ఆ యొక్క అసత్యాన్ని సత్యంగా భావించటం కోసం కాదు మనం ఇక్కడికి వచ్చింది. మనం విచారణ చేసి మన స్వరూపం ఏమిటి, అసలు వీళ్ళ బంధువులు ఎవరు, ఈ బంధాలు ఏమిటి, ఇదంతా వీళ్ళెవరు, హౌలా ఎంతకాలం మనం ఉంటాము అన్నది విచారణ చెయ్యాలి అంటారు భగవాన్. ముందు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, అందరూ కాలగర్భంలో కలిసిపోతున్నారు, కట్టెలో కాలి బూడిదైపోతున్నారు. మరి ఏది శాశ్వతంగా ఉండట్లేదు. మరి శాశ్వతమైన వస్తువు ఏది? మరి ఒకవేళ నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఈ ప్రపంచమా? ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వట్లేదు. మీరు ఒక ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, ఒక ఐస్ క్రీమ్ తింటే మీకు కొంత ఆనందం కలగచ్చు, ఒక సంతోషం కలగచ్చు. అదే ఐస్ క్రీమ్ కనుక మీకు సంతోషాన్ని ఇచ్చినట్లయితే మీరు వరుసగా ఒక 50 ఐస్ క్రీమ్ తినండి, వెగటి వేస్తుంది. సంతోషం కాదు కదా, ఇక జన్మలో ఐస్ క్రీమ్ తినకూడదు అన్న భావన కలుగుతుంది. మరి వస్తువు అదే, ఒకసారి తిన్నారు మీరు ఆ ఐస్ క్రీమ్ని, మీకు కొంత ఆనందం కలిగింది, ఒక సంతోషం, ఒక రకమైన హ్యాపీనెస్ని మీరు పొందారు. మరి ఆ వస్తువులో కనుక ఆ సంతోషము ఉన్నట్టయితే అది పర్మనెంట్గా ఇవ్వాలి కదా ఆ వస్తువు. మరి అదే వస్తువుని మీరు ఒక 50 సార్లు తింటే మీకు ఎందుకు వెగటేస్తుంది? కాబట్టి వస్తువులో లేదు సంతోషము, ఆనందం అనేది. అందుకని ప్రపంచంలో మీరు ఏ వస్తువైనా తీసుకోండి, మీకు సంతోషము లేదు, మనుషుల్లో లేదు ఆనందం అనేది, వస్తువులో లేదు. నిజమైన ఆనందం ఎక్కడుందంటే అది నీ బయట ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. నీవు నిజమైన ఆనందము నీ హృదయంలోనే ఉన్నది. భగవాన్ మనకి అడ్రస్ చెప్పేశారు. భగవాను అడ్రస్ చెప్పడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు. ఎక్కడైతే నేను అనే తలంపు ఎక్కడైతే పుట్టదో అక్కడే నిజమైన ఆనందం ఉంది, అక్కడే శాశ్వతమైన ఆ యొక్క ఎండ్లెస్ బ్లిస్ ఉంది, అక్కడ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ ఉంది అక్కడ అంటారు. అది నీ హృదయంలోనే ఉంది, నీకు మరింత చేరువుగా ఉంది. ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే, నీ బుద్ధి కంటే, నీ ఆలోచనల కంటే అది మరింత చేరువుగా నీకు ఉన్నది. అందుకే భగవాన్ ఏమంటారంటే ఉపదేశ సారంలో దృశ్యవారితం అన్నారు. నీవు దృశ్యాల నుంచి నీ మనస్సు వెనకకు మరల్చు, ప్రాపంచిక విషయ వాసనలను దోషదర్శనం చేసి తీవ్ర వైరాగ్యమును కలిగి ప్రపంచంలో నీకు ఏ వస్తువు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదని విచారణ చేసి అవగాహన తెచ్చుకొని నీవు మనస్సుని ప్రపంచం నుంచి ఉపసంహరించు. అంతర్దృష్టితో అన్ని అనుభూతులకు ఆధారమైన ఆత్మ గురించిన ఎరుకతో ఉంటే కలలోని ప్రపంచం వలె ఇప్పుడు నీకు తెలిసిన ప్రపంచం కూడా మిథ్యే అని గ్రహిస్తావు అని భగవాన్ మనకి చెప్తున్నారు. అందుకని ఒక చింతావిహీనం, అందుకని అంతర్ముఖం, అందుకని భావశూన్యత రావాలి. ఎందుకంటే నీ సహజ స్థితే ఆలోచనలు లేని స్థితి. అందుకని నీవు భావశూన్యానికి తప్పకుండా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భావశూన్యంలోనే ఆ యొక్క సద్భావన స్థితి కలుగుతుంది. నీ సహజ స్థితే ఆలోచనలు లేని స్థితి. సూర్యుడిలో నీకు చల్లదనము లేనట్టు, చంద్రుడిలో వేడి లేనట్టు, అలాగే ఈ ప్రపంచము కూడా లేదు అని గ్రహించు అంటారు వశిష్ఠ మహాముని. రాముడికి చెప్తారన్నమాట, నాయనా రామా, ప్రపంచము అసత్యమనే గ్రహించు అంటారు. కాబట్టి మనకి గురువుగారు ఏం చెప్తున్నారు ఎప్పుడు, నీవు కనుక విషయ చింతన తల ఎత్తకుండా, అంటే ఆలోచనలు తల ఎత్తకుండా నీవు కనుక నిలబడితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞాన వృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు 2 నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. సంతోషం. మౌనమే శరణ్యం.
మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.